ప్రపంచంలో ఇట్లాంటి టెంపుల్ ఇంకెక్కడ ఉండదు. అంత స్పెషల్ అనమాట ఈ టెంపుల్. ఎక్కడైనా సరే శివాలయంలో శివలింగం ఉంటుంది, కానీ ఈ టెంపుల్లో మాత్రము శివలింగం ఉండదు. మనకి ఏవైనా కోరికలు ఉంటే గనక కోరుకుని కదా, దాంట్లో ఒక పక్కన పైకి ఒక ఉయ్యాల లాంటిది కట్టి దాంట్లో స్వామివారి విగ్రహాన్ని దాంట్లో పెట్టి గుడి పైన వర్షం పడితే గుడి పైన నీళ్ళు నిలబడుకోకుండా బయట. హాయ్, హలో, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనము హైమావతి అనే ఊరిలో ఒక టెంపుల్లో ఉన్నాము. ఈ టెంపుల్ స్పెషల్ ఏమంటే ప్రపంచంలో ఇట్లాంటి టెంపుల్ ఇంకెక్కడ ఉండదు. అంత స్పెషల్ అనమాట ఈ టెంపుల్. ఎక్కడైనా సరే శివాలయంలో శివలింగం ఉంటుంది, కానీ ఈ టెంపుల్లో మాత్రము శివలింగం ఉండదు. శివలింగం ప్లేస్లో శివుడు మనిషి ఆకారంలో ఒక చైర్ మీద, అంటే సింహాసనం మీద కూర్చొని ఉండే రూపం ఉంటుందన్నమాట ఇక్కడ. అది ఈ టెంపుల్ స్పెషల్. ఈ వీడియో మొత్తం చూడండి. ఇట్లాంటి టెంపుల్ మళ్ళీ మీరు ఎక్కడా చూడలేరు. అసలు ప్రపంచంలో ఎక్కడా లేదనమాట ఇట్లాంటి టెంపుల్. ఈ టెంపుల్ సుమారుగా 12వ శతాబ్దంలోది ఈ టెంపుల్. ఇంకా సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి 5 కిలోమీటర్స్లో ఉన్నాము. మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఎదురుకుండా కనిపించేదే సిద్ధేశ్వర స్వామి టెంపుల్. టెంపుల్ లోపలికి వెళ్తూ ఉన్నాము ఇప్పుడు. ఎదురుకుండా కనిపించేదే టెంపుల్ అన్నమాట. మనం లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి మ్యూజియం ఉంటుంది ఫస్ట్. ఈ మ్యూజియంలో ఏముంటాయంటే, ఈ టెంపుల్ సుమారు 810వ సంవత్సరంది కదా. అప్పటి నుంచి కొన్ని శిల్పాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు బయట చూపించట్లేదు, అంటే బయట టెంపుల్లో లేవు. అవన్నీ తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టి ఈ మ్యూజియంని డెవలప్ చేశారనమాట. ఈ మ్యూజియం కూడా ఎంట్రీ అయితే ఫ్రీయే, మనం లోపలికి వెళ్ళి చూసి రావచ్చు. కాకపోతే లోపల ఫోటోగ్రఫీ అలౌ లేదు. ఇది మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్ ఎదురుకుండా ఈ అగ్నిగుండం ఉంటుంది. ఇదేమంటే మనకి ఏవైనా కోరికలు ఉంటే కనుక కోరుకుని అది అయిన తర్వాత ఒక ముడుపులాగా కట్టి ఆ ముడుపు దాంట్లో వేస్తారనమాట. ఇప్పుడు కనిపించే కట్టి ఉంది కదా, దాంట్లో ఒక పక్కన పైకి ఒక ఉయ్యాల లాంటిది కట్టి దాంట్లో స్వామివారి విగ్రహాన్ని దాంట్లో పెట్టి పైకి ఎత్తుతారనమాట. అంటే జాతర ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు జాతర అప్పుడు పైకెత్తుతారు. ఈ టెంపుల్లో ఉన్న కోనేరులో ఇంతకుముందు, అంటే ఒక 20 సంవత్సరాల కంటే ముందు వరకు కూడా 7 రంగుల్లో కనిపించేదంట నీళ్ళు. అంటే ఇప్పుడంటే దాంట్లో ఏం లేవు నీళ్ళు. 7 కలర్స్లో వాటర్ కనిపించేదంట. ఈ రథం కూడా చాలా పాత రథము, చెక్కతో చేసిందే రథం అంతా. ఇది అసలు ఇప్పటికీ చెక్కు చెదరకోకుండా ఎంత బాగుందంటే రథం ఇది, అంత బాగుంది. వీడియోలో కనిపించేదానికంటే రియల్గా చూస్తే అబ్బా అనిపిస్తుంది. ఎంత బాగుంది ఈ రథము, ఇంకొకసారి చూద్దామా అనిపిస్తుంది. నేనైతే ఇప్పటికి మొత్తం 3 సార్లు చూసిన ఈ రథాన్ని. ఇట్లాంటి రథాలు చాలా చూశాను నేను. నా ఇంతకు ముందు వీడియోస్ చూస్తే ప్రతి గుడిలో ఒక పెద్ద రథాన్ని, ఏదో ఒక రథాన్ని చూపిస్తున్నాను. కానీ ఈ రథము నాకు ఎందుకో తెలియదు, ఈ రథాన్ని చూస్తే నాకు ఇంకొకసారి చూద్దామా అనిపించింది. అట్లా 3 సార్లు చూశాను ఈ రథాన్ని నేను. అంటే డైరెక్ట్గా చూస్తే ఎంత బాగుంది అనేది ఆలోచించండి. మొత్తం ఈ గుడిలో 5 శివాలయాలు ఉంటాయి. అందులో ఇది 2వ శివాలయం అన్నమాట. ఈ టెంపుల్ సుమారుగా 7వ శతాబ్దానికి చెందింది. అప్పట్లో నులంబ రాజులు అనే రాజులు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు. అంటే ఈ హేమావతి అనే ఊరు ఉన్న సామ్రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు అనమాట. చిత్తశేఖర, సోమశేఖర అనే రాజులు వాళ్ళకి సంతానం లేకపోవడంతో
నులుంబేశ్వరుడు అంటే ఈ నులుంబ రాజ్యానికి సంబంధించిన ఇలవేల్పు నులుంబేశ్వరుడు అని శివుడికి ఒక పేరు. ఆయనను మొక్కుకున్నారు. మాకు సంతానం కలిగితే లింగాకారంలో కాకోకుండా మనిషాకారంలో ఒక శివాలయాన్ని కడతాము అని చెప్పి మొక్కుకున్నారనమాట. ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత అప్పుడు ఈ గుడిని కట్టించారనమాట. వాళ్ళ పాప పేరే హేమావతి. తరువాత కాలంలో ఆ పాప పేరు హేమావతి కావడంతో ఆ పేరే ఈ ఊరికి కూడా, అంటే ఈ గుడి ఇక్కడ కట్టాము కాబట్టి ఈ ఈ గుడి ఉన్న ఊరిని కూడా హేమావతి అని పిలవాలి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఈ ఊరి పేరు హేమావతిగా మారిందనమాట. టెంపుల్ బయట చుట్టూ తిరుగుదాం ఒకసారి. మొత్తం గోడలంతా కూడా అప్పట్లో కట్టింది కదా, బాగా రాయితో కట్టారు. ఇది చూడండి, పైన గుడి పైన వర్షం పడితే గుడి పైన నీళ్లు నిలబడుకోకుండా బయటికి రావడానికి రాయితో పైప్ లాగా చేశారు. ఈ గుడిలో మనకు కనిపిస్తున్న శిల్పాలన్నీ కూడా మిషన్తో చేసిండేది కాదనమాట. అన్ని శిల్పాలు కూడా చేత్తో ఉలిని పట్టుకుని సుత్తితో కొట్టి చెక్కినవి. ఇప్పుడు మనం చూసే టెంపుల్ వచ్చి ఈ శివాలయంలో 3వ శివాలయం. అప్పట్లో చేతి పని చేసే శిల్పులు ఎంత జాగ్రత్తగా, ఎంత దృష్టి పెట్టి చేసుంటారో చూడండి. అసలు ఈ శిల్పాలు అయితే అద్భుతం. ఈ గుడి వచ్చి 4వ శివాలయము. దీంట్లో కూడా శివుడు శివలింగం రూపంలోనే ఉంటాడు. ఈ నందిని చూడండి, గంటలు, కాలికి కట్టిన మువ్వలు, మెడలో వేసిన గొలుసు, అసలు నిజంగా చేత్తో ఇంత అద్భుతంగా ఎట్లా చెక్కినారు అనేది ఒక క్వశ్చన్ మార్కే ఖచ్చితంగా.
మెయిన్ టెంపుల్లో వీడియో తీయడానికి అలౌ లేదు. అందుకని నేను వెళ్ళిన టైంకి కరెక్ట్గా అభిషేకము తర్వాత అలంకారం జరుగుతూ ఉంది. అందుకని కొన్ని ఫొటోస్ తీశాను. ఆ ఫొటోస్ని ఇప్పుడు పెడుతున్నాను.